హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025 ఫైనల్కి ఇంకా ఎందుకు రిలీజ్ అవ్వలేదని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మనకు 19 కానీ 20th కానీ అలా రిలీజ్ అవ్వాల్సిందండి. కానీ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. దీనికి కారణాలు ఏమై ఉంటాయో ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. అలానే దీని మీద లేటెస్ట్ అప్డేట్ ఏముందో చూద్దామండి. నేను ఈ వీడియోలో చెప్పింది మీకు అర్థం అవ్వాలంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద ఫుల్ వీడియో అండి. జస్ట్ మీరు కొంచెమే చూస్తే నేనేం చెప్పానండి మీకు మిస్ అవ్వచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద ఫుల్ వీడియో అండి. ఈరోజు డేట్ వచ్చేసి 27 అండి, 27 జూలై 2025 అండి, సండే అండి ఈరోజు. సో ఫైనల్గా మనకు ఏపీ మెగా డిఎస్సి ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటండి. మోస్ట్లీ మనకు రేపు అంటే 28/7/2025 నుంచి 30 or 31/7/2025 లోపల ఎప్పుడైనా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ మీకు నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ వాళ్ళకి, తర్వాత లాంగ్వేజెస్, తర్వాత ఎస్జిటి ఇలా కీస్ అనేవి రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ నేను ఇంతకుముందు డిఎస్సి హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందండి. 25, 26 తర్వాత 30th లోపు ఎప్పుడైనా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందండి. చాలామంది డిఎస్సి అభ్యర్థులకు ఉండేటువంటి డౌట్ ఏంటంటే అండి, మెగా డిఎస్సి ఫైనల్కి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఆల్మోస్ట్ 2 weeks దాటింది. సో ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. ఏంటంటే అబ్జెక్షన్స్ అనేవి చాలా వెళ్ళిపోయాయండి. ఇవి మనం పెట్టిన అబ్జెక్షన్స్లో చాలా అబ్జెక్షన్స్ ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ ఉన్నాయండి. అలానే వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. సో గవర్నమెంట్కి ఈ ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ అలానే వ్యాలిడ్ అబ్జెక్షన్స్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయడానికి, అలానే వీటిని మొత్తం చెక్ చేయడానికి టైం అనేది కావాలండి. ఒక రోజులో 2 daysలో ఈ డిఎస్సి అభ్యర్థులు పంపిన అన్ని అబ్జెక్షన్స్ని 1 or 2 daysలో చెక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. సో కాబట్టి వీటన్నింటినీ తరోగా చెక్ చేయడానికి గవర్నమెంట్ అనేది కొంచెం టైం తీసుకున్నట్లు మనకు కనిపిస్తూ ఉందండి. సో ఇదే అండి మెయిన్గా మనకు డిఎస్సి ఫైనల్కి ఆలస్యం అవడానికి మెయిన్ రీజన్. ఈ మెగా డిఎస్సి ఫైనల్కి లేట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అండి, మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఐఏఎస్ గారు డైరెక్టర్గా ఉంటారండి. ఆ సార్ పేరు వచ్చేసి విజయరామరాజు గారు. ఆ సార్ లీవ్లో ఉండడం కూడా ఒక రీజన్ అండి లేట్ అవ్వడానికి 2-3 days. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు 28th నుంచి మనకు వరుసగా కీస్ అనేవి ఫైనల్ కీస్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇంతకుముందే మీకు నేను ఎక్కువ ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ వెళ్ళాయని చెప్పాను కదండి. దీనికి ఎగ్జాంపుల్ అండి, మీకు ఏపీ టెట్ February 2024లో జరిగినటువంటి ఏపీ టెట్ని తీసుకుంటే అండి, మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో March 12th ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగిందండి. ఇందులో ఏమని ఇచ్చారంటే, మీ దగ్గర ఎవరి దగ్గర పేపర్స్ ఉంటే ఇది ఆర్టికల్ని డీటెయిల్డ్గా చదవచ్చండి. ఓల్డ్ పేపర్స్ ఉంటే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. నేను వేయడం లేదు ఎందుకని చెప్పేసి, జస్ట్ మీకు ఏదైతే అవసరం అదే వేస్తున్నా. ఇక్కడ ఏముందంటే మొత్తం మీద చూస్తే ప్రాథమిక కీపై వచ్చిన 19,314 అభ్యంతరాలలో ఓన్లీ 0.60% అంటే 2,604 మాత్రమే సరైనవిగా గుర్తించడం జరిగింది అని మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి ఆంధ్రజ్యోతి పేపర్లో. సో కాబట్టి దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుందండి, అబ్జెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కానీ వాటిలో కరెక్ట్గా వచ్చినటువంటి వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 0.60% ఉంది. మేబీ ఈ డిఎస్సి 2025లో అది కొంచెం పెరగచ్చండి. సో పెరిగినా సరే మనకు వ్యాలిడ్ అబ్జెక్షన్స్కి ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందండి. సో చాలామంది స్టేట్లో ఏం చేశారంటే వాళ్ళకి తప్పులు పోయినవన్నీ కరెక్ట్ అని చెప్పేసి ఎలా పడితే అలా అబ్జెక్షన్స్ రైజ్ చేశారండి. సో ఇది కూడా ఒక రీజన్ అండి. వీటన్నింటినీ గవర్నమెంట్ చెక్ చేయాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదండి, చాలా టైం పడుతుంది. సో ఇది కూడా డిలేకి ఒక కారణం అండి. సో నేను ముందు చెప్పినట్టుగా అండి, మనం పెట్టిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చెక్ చేయడం 100% చెక్ చేయడం అనేది జరుగుతుందండి. బట్ డిఎస్సి క్యాండిడేట్స్ పెట్టిన ప్రతి అబ్జెక్షన్కి మార్క్ ఇవ్వరండి. ఏదైతే వ్యాలిడ్ అబ్జెక్షన్ ఉందో, ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉందో, వేటికైతే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయో, ఏవైతే క్వశ్చన్స్ రాంగ్గా ఉన్నాయో వీటికి మాత్రమే మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుందండి. అండ్ అలానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకేలాగా రావాలని చెప్పేసి రూల్ లేదండి. కొంతమంది వేరే ఆన్సర్స్ పెట్టిండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ రాంగ్ పెట్టిన వాటికి ఆన్సర్స్ వచ్చిండొచ్చు. సో కాబట్టి మార్క్స్ అలొకేషన్ అనేది డెఫినెట్గా చేంజ్ అవ్వడం జరుగుతుందండి. డిఎస్సి క్యాండిడేట్స్ పెట్టిన అన్ని అబ్జెక్షన్స్ని చెక్ చేయడానికి వాళ్ళకి టైం కావాలి కాబట్టి ఈ ఫైనల్కి అనేది ఆలస్యం అవుతుందండి.
ఇంకా చాలామంది డిఎస్సి బాగా రాసిన అభ్యర్థులకు ఉండేటువంటి డౌట్ ఏంటంటే అండి, డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వడానికి ఎప్పుడు అవకాశం ఉంది అని చెప్పేసి, ఎప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందండి. మోస్ట్లీ మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ 5న ఒక పండుగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పోస్టింగ్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీనికంటే ముందు మనకు టీచర్స్ అందరికీ, సెలెక్ట్ అయిన టీచర్స్ అందరికి కూడా ఒక 10 days అలా ట్రైనింగ్ కానీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కానీ ఉండే అవకాశం అయితే ఉందండి. వన్స్ మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత ఈ పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు, తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి డీటెయిల్డ్గా నేను ఒక వీడియో అనేది చేస్తానండి.